హాయ్ అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఆ వీడియోకి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ను మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేసి పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఆ యూట్యూబ్ సంబంధించిన థంబ్నెయిల్ను ఎక్కడ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేరో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి కింద సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ బార్లో మనం ఇక్కడ క్యాన్వా అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాన్వా పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగానైతే చూపిస్తుంది, ఫోటో అండ్ వీడియో ఎడిటర్ క్యాన్వా. సో ఇలా చూపించిన తర్వాత ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేరో యాప్ని అయితే వాళ్ళకి ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేసినట్లయితే మన క్యాన్వా అనేది ఈ విధంగానైతే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏ విధమైన థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ట్రావెల్ లాగ్ గురించి చేసుకున్నట్లయితే ఇక్కడ ట్రావెల్ గురించి సెర్చ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఒకటైతే సెర్చ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒక ఫుడ్ సంబంధించింది సెర్చ్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ ప్రిపేర్ ఫుడ్ థంబ్నెయిల్ అని యూట్యూబ్ అని సెర్చ్ చేయండి ఆన్ యూట్యూబ్. ఇలా సెర్చ్ చేసినట్లయితే మీకు ఫుడ్కి సంబంధించిన టోటల్ మన థంబ్నెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇలా చూపించిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ ఫుడ్కి సంబంధించి చూపిస్తాయి. మీరు కొన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ కింద ఇక్కడ ప్రో అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ కిరీటం లాగా వచ్చి ప్రో అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇది మీరు ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవాల్సి వస్తే మీరు దీనికైతే కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రో అనే ఆప్షన్ ఏదైతే లేదో అవి కంప్లీట్గా ఫ్రీ అయితే మనకైతే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఒకటైతే నేను మీకు ఎడిటింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ వీడియో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఉంది థంబ్నెయిల్. వాళ్ళు టోటల్ థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెడతారు. మనం జస్ట్ మనం ఇక్కడ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేనైతే ఒకటి రిప్లేస్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్లో రిప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ రిప్లేస్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. మనం ఏదైతే దానికి సంబంధించిన మన ఫొటోస్ అయితే ఉంటాయి కదా. సో ఆ ఫొటోస్ని అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫుడ్ అంటే ఇక మంచూరియన్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ కదా ఆటోమేటిక్గా రిప్లేస్ అయినా అట్లా రిప్లేస్ అవుతుంది. సో నెక్స్ట్ సేమ్ ఇవి కూడా రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఫుడ్ సంబంధించి 4-5 క్లిక్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. చేసి వాటైతే మనం ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ చేసుకుంటే రిప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది కూడా రిప్లేస్ చేసుకోండి. సో ఇంతే మన ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రీప్లేస్ అనేది అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ టెక్స్ట్ టైప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ ఇది మంచూరియా కదా. మనం పైన క్లిక్ చేసి డైరెక్ట్ మనం ఇక్కడ ఏది వెజ్ మంచూరియా ప్రిపేర్ వెజ్ మంచూరియన్ అనేది చేసుకుందాం. ప్రిపేర్ వెజ్ మంచూరియన్ ఓకేనా. సో ఇది విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఏంటంటే దీన్ని కొంచెం ఇట్లా పైన కనుక్కొని ఎక్కడంటే అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు అవసరం లేదు కాబట్టి దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. డిలీట్ అని చేసి సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే ఇక్కడ డిలీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఎక్కడికంటే అక్కడికి సెట్ చేసుకోవచ్చు. అండ్ జూమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కింద మనకు కలర్స్ అయితే చూపిస్తాయి. సో కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చేంజ్ చూపిస్తాను చూడండి. సో ఇది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్ చూపిస్తాయి. సో ఇక్కడ రెడ్ కలర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ అని చూపిస్తుంది. సో ఇట్లా చేంజ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కలర్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. ప్రిపేర్ వెజ్ మంచూరియన్ అని. సో ఈ విధంగా కలర్ మనకి ఏ విధమైన కలర్ కావాలంటే ఆ విధంగానే చేసుకోవచ్చు. ఇక్కడ వెస్ట్రన్ ఫుడ్ ఉంది. మీరు ఏంది హోమ్ ఫుడ్ చేసుకోరు. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ హోమ్ ఫుడ్ అనేది పెట్టుకోవచ్చు. హోమ్ ఫుడ్ ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 50 మినిట్స్ ఉంది. మనకి ఎంత టైంలో అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనకి కింద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 50 మినిట్స్ అని ఉంది కదా. సో మనం ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే 20 మినిట్స్ అలా. ఎగ్జాంపుల్ ఒక 20 మినిట్స్ అని పెట్టేస్తున్నాను. 20 మినిట్స్ ఈ విధంగా
నెక్స్ట్ ఇక్కడ కింద ఏముంది విత్ లివ్ అని ఉంది. సో మనకి ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేసినాం. సబ్స్క్రైబ్ అయితే ఉండను. ఓకే పర్లేదు. సో ఇదండి కంప్లీట్గా మనం ఒక 2 to 3 మినిట్స్లో మనం ప్రొఫెషనల్ థంబ్నెయిల్ అయితే ఈ విధంగానైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ పైన యారో మార్క్ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది ఈ థంబ్నెయిల్ ఫోటో అనేది మనకు గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం యూట్యూబ్లోనైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగానైతే థంబ్నెయిల్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటాం. ఏది ఏదైనా ట్రావెల్ సంబంధించింది చేసుకోవాల్సి సేమ్ ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఇక్కడ ట్రావెల్ లాగానే క్లిక్ చేసినట్లయితే అయిపోతుంది. ట్రావెల్ లాగా థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా క్లిక్ చేసిన సెలెక్ట్ చేయగానే మనకైతే ట్రావెల్ సంబంధించిన టోటల్ అయితే మనకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగానైతే ఓపెన్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ నేను చూసుకుందాం. సో ఇదైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సేమ్ ఇంతకుముందు అయితే ఏ విధంగా చూసుకున్నామో ఆ విధంగానైతే ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సేమ్ ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ని అయితే మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ట్రావెల్ ఏం చేస్తున్నాం, ఎగ్జాంపుల్ నేను తిరుపతి ట్రావెల్ చేయాలనుకున్నాను. సో దానికి సంబంధించిన ఫొటోస్ అయితే ఇక్కడ మనం రీప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో తిరుపతి సంబంధించిన ఫొటోస్ ఏమి ఉంటాయి మీ దగ్గర ఏమైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రీప్లేస్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ ఇక్కడ నాదొక ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నా ఫోటో ఒకటైతే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ తిరుపతికి సంబంధించిన ఒక ఫోటో ఏది తిరుపతి సంబంధించిన ఫోటో ఎగ్జాంపుల్ ఇదొక ఫోటో అనుకోండి. సో ఈ విధంగానైతే మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన ఈ మన ట్రావెల్లో కాబట్టి ట్రావెల్లాగా అలాగనే ఉండదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, మనం ఇక్కడ హాలిడే స్టోరీ 2 ఇదైతే మనం చేంజ్ చేసుకుందాం. ఇది ఏం చేద్దామంటే మనం తిరుపతి అనేసి సెలెక్ట్ చేసుకుందాం. తిరుపతి. సో దీన్ని మనము జూమ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే చూపిస్తాను. సో మనకి ఇక్కడ సింబల్ చూపిస్తుంది కదా డాట్ సింబల్, దీనిపైన ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు జూమ్ అయితే కావడం జరుగుతుంది. సో తిరుపతి. సో ఈ విధంగానైతే మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా జస్ట్ ఒక 2 మినిట్స్లోనైతే మన ప్రొఫెషనల్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ కావడం జరిగింది. సో దీన్ని సేమ్ ఇంతకుముందు లాగానే సేమ్ ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఫోటో అనేది మన గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంతవరకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.